హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా 4 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను సీజ్ చేశారు. గ్రైండింగ్ మెషిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా తయారీ కేంద్రం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో సంచలనాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అందులో అల్లము లేదు, వెల్లుల్లి అసలుకే లేదు. అదంతా అరటి బోదే, ఉప్పు, కెమికల్స్ తో తయారు చేసిన పేస్ట్. అవును, ఇది హైదరాబాదీలకు ఒక సీరియస్ వార్నింగ్. మీరు వంటల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు అల్లం వెల్లుల్లే కాదు. ఎస్, ఇది మీ ప్రాణాలను హరించే ఓ కెమికల్ పేస్ట్. जरूर बेस्ट है ये हाँ बेस्ट है ఇంట్లో తయారు చేసుకోవడం లేట్ అవుతుందని రెడీమేడ్ ప్యాకెట్స్ ను తెచ్చుకొని గుమ్మరిస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగాల్సిందే. మీరు ఆ ప్యాకెట్ నుంచి తీస్తుంది సుగంధ ద్రవ్యం కాదు, కుళ్ళిన అరటి బోదే, యాసిడ్ల మిశ్రమం. అవును, మీరు విన్నది నిజం. హైదరాబాద్ మార్కెట్లో దొరుకుతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లో అల్లం ఉండదు, వెల్లుల్లి అసలే ఉండదు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. बेस्ट है जरूर बेस्ट है ये हाँ తక్కువ ధరకు వచ్చే అరటి బోదెను మిషన్లలో వేసి మెత్తగా రుబ్బి అచ్చం అల్లం రంగు వచ్చేలా చేస్తున్నారు. ఆ పేస్ట్ ను ఘాటైన వాసన రావడం కోసం, నిల్వ ఉండటం కోసం అత్యంత ప్రమాదకరమైన ఎసిటిక్ యాసిడ్ ను కలుపుతున్నారు. బరువు పెరగటం కోసం మోతాదుకు మించి ఉప్పును దంచి పోస్తున్నారు. ఇక ఈ విషపూరిత మిశ్రమం మీ కడుపులోకి వెళ్తే మీ కిడ్నీస్, లివర్స్ ఏమవ్వాలి? చవకగా దొరుకుతుంది కదా అని కొంటే హాస్పిటల్ పాలవ్వక తప్పదు. ఇక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, ఇంట్లోనే స్వచ్ఛమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోండి. బయట దొరికే ఆ రంగురంగుల ప్యాకెట్ల మాయలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కనీసం అల్లం లేదా వెల్లుల్లి ఏవీ లేకుండా ఎసిటిక్ యాసిడ్ అండ్ అరటి బోధను మాత్రమే కలిపి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎన్ని సంవత్సరాల నుండి ఈ బిజినెస్ నడిపిస్తున్నాడు అండ్ అప్డేట్స్ ఏంటి విజయ్? తాజ్, అయితే సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, ప్రతిరోజు కనీసం ఒక్క పూటైనా బయట ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తింటా ఉన్నారు. ఈ మధ్యకాలంలో సిటీలో ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఇంట్లోకి కావాల్సినటువంటి ప్రతి వస్తువుని కూడా ఆన్లైన్లో రెడీమేడ్గా ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెప్పించుకుంటున్నారు. అది ఆహార పదార్థాలు కావచ్చు, లేకపోతే ఆహారాల్లో వినియోగించేటువంటి ముడి సరుకులు కావచ్చు, లైక్ మసాలాలు కావచ్చు, ఇప్పుడు ఈరోజు తీసుకున్నట్లయితే అల్లం పేస్ట్ కావచ్చు. సో ఇక్కడ అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే, అల్లం పేస్ట్ చూడడానికి ఆ ప్యాకెట్ మీద చాలా అందంగా రంగురంగుల బొమ్మలతో ప్రింట్ చేస్తారు, కానీ లోపల చూస్తే మాత్రం అసలు అల్లం ఉండదు, వెల్లుల్లి ఉండదు. కేవలం ఒక అరటి తోటను నరికేసే అప్పుడు వచ్చేటువంటి కింద ఉన్నటువంటి కాండం బోదెలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకువచ్చి ఎసినిక్ యాసిడ్లో ముంచి గ్రైండ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్గా ఈ యొక్క మార్కెట్లో విక్రయిస్తూ ఉన్నారు. సో ఇది కనుక ఒక్కసారి మన బాడీలోకి వెళ్ళింది అంటే శరీరం మొత్తం కూడా ఒక రోగాల కుప్పలాగా తయారయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి ఆ కల్తీ అల్లాన్ని తింటే, కల్తీ అంటే కనీసం అందులో సగం అల్లం లేకపోతే కొంత మిశ్రమాన్ని కలిపి
తయారు చేస్తారు. కానీ ఇక్కడ అసలు అల్లం వెల్లుల్లి అనేటువంటి ఆ పదార్థమే ఉండదు. మొత్తం అంతా కూడా అరటి బోదెలో ఎసినిక్ యాసిడ్తో పాటు ఉప్పును అధికంగా కలిపి ఈ యొక్క అల్లాన్ని తయారు చేస్తారు. చూడడానికి అచ్చు అల్లం వెల్లుల్లి మన ఇంట్లో తయారు చేసుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. కానీ అది ఒక్కసారి తింటే గనక మానవ శరీరంలోకి వెళ్తే గనక లివర్ మీద అలాగే గ్యాస్ట్రో అంటే మనకు జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో జీర్ణ వ్యవస్థ మీద కిడ్నీస్ మీద కూడా ఈ యొక్క నకిలీ అల్లం ప్రమాదం అంటే దాని ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటూ వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో నిన్న గత 2 రోజుల నుంచి కూడా ఎస్ఓటి పోలీసులు చేస్తున్నటువంటి దాడుల్లో భాగంగా ఏదైతే ఎంఎస్ మక్తా రైల్వే గేటు సమీపంలో సుమారుగా 4000 కిలోలు అంటే 4 టన్నుల వరకు నకిలీ అల్లాన్ని ఇక్కడ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నడి బొడ్డున రాజ్భవన్కు అతి సమీపంలో పోలీసుల కళ్ళు కప్పి అధికారుల కళ్ళు కప్పి పూర్తిగా ఈ యొక్క నకిలీ అల్లాన్ని తయారు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఇలియాన్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ మనం బిగ్ టీవీ వెళ్ళి చూసినప్పుడు కూడా ఆ పరిసర ప్రాంతం అంతా కూడా ఒక గాఢమైనటువంటి కెమికల్ వాసన వెదజల్లుతూ చూడడానికి అల్లంలాగే స్మెల్ వస్తుంది. కానీ ఒక్కసారి ఆ స్మెల్ పీల్చుకున్నట్లయితే ముక్కులో నుంచి కనీసం 30-40 నిమిషాల వరకు ఆ గాఢత అనేది అలాగే ఉండిపోతుంది. సో అంత భయంకరంగా సిటీ లోపల ఈ నకిలీ అల్లం అనేది తయారు చేస్తూ ఉన్నారు. సుమారుగా అక్కడ ఉన్నటువంటి అన్ని మెషినరీలు అన్నింటినీ కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే పూర్తిగా సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి హైదరాబాద్ ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా నకిలీ ఆహారం అయితే స్వైర విహారం చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ టీ తాగుతారు. చాయ్ లవర్స్ అనేవాళ్ళు రోజులో కనీసం 3-4 సార్లు చాయ్ తాగకపోతే వాళ్ళకి అసలు ఏ పని కూడా తోచదు. సో అలాంటి టీలో కూడా టీ పొడిని పూర్తిగా నకిలీ చేస్తూ ఉన్నారు. చింత పిక్కలతో తయారు చేసినటువంటి టీ పొడిని తయారు చేస్తూ ఉన్నారు. వీటికి అనేక రకాలైనటువంటి కెమికల్స్ని యాడ్ చేసి అందులో టీ పౌడర్లో మిక్స్ చేస్తూ ఉన్నారు. ఇటు నకిలీ అల్లం వెల్లుల్లి కావచ్చు, లేకపోతే మసాలాల్లో దాల్చిన చెక్క పౌడరు లేకపోతే జీలకర్ర పౌడర్ ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అక్కడ చెక్క పొట్టుని మసాలాల్లో యాడ్ చేసి నకిలీ మసాలాల్ని ఈ యొక్క మొత్తం సమాజంలోకి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ప్రజల ఆరోగ్యాలతోని చెలగాటం ఆడుతూ ఉన్నారు ఈ కల్తీ రాయిలు. సో ఒకసారిగా టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసినటువంటి దాడుల్లో భాగంగా ఈ కల్తీ అల్లం ఘటన అయితే బయటపడింది. కానీ ఇంకా బయటపడనటువంటి ఘటనలు, బయటపడనటువంటి నకిలీ చాలా పెద్ద మొత్తంలో ఉన్నట్టుగా అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్తాజ్ కరెక్ట్. ఇక్కడ పట్టుబడిన ఇలియాస్ కి కేవలం 21 ఏళ్లు మాత్రమే అన్నట్టుగా తెలుస్తోంది. సో అతనితో పాటు ఇంకెవరైనా ఈ బిజినెస్ ని రన్ చేస్తున్నారా? అసలు ఈ బిజినెస్ మొత్తం కూడా రిజిస్టర్ అయినా కనీసం అయి ఉందా? ఎంతమందిని అరెస్ట్ చేశారు విజయ్? ఇప్పటి వరకు ఇలియాన్ని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అయితే ఇలియాన్ ఒక్కడు మాత్రమే ఈ బిజినెస్ని రన్ చేయట్లేదు. సిటీలో అనేక మంది ఈ యొక్క నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దందాలు చేస్తున్నట్టుగా కూడా అటు ఎస్ఓటి అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే కొంత సమాచారం రాబట్టగలిగారు. ఇందులో ప్రధానంగా ఇక్కడ ఎంఎస్ మక్తా గేట్ దగ్గర ఇలియాన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ సిటీ మొత్తంలో ఇంకా ఎన్ని ఈ చిన్న పరిశ్రమలు లెక్క పెట్టుకొని అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారనేటువంటి దానిపైన కూడా పోలీసులు ఒక సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ పూర్తిగా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా కూడా అదే సర్టిఫికేట్తోని జేజే ఫుడ్స్ అనేటువంటి కంపెనీ పేరుని పెట్టి పూర్తిగా ఈ యొక్క నకిలీ అల్లాన్ని తయారు చేస్తూ ఉన్నాడు ఇలియాన్. ఇప్పటికే ఇలియాన్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ సామాగ్రిని అంతా సీజ్ చేశారు. ఆయనకు సంబంధించి ట్రాన్స్పోర్ట్కు వాడినటువంటి వెహికల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇక్కడ దొరికింది ఇలియాన్ మాత్రమే. కానీ దొరకకుండా ఇదంతా మళ్ళీ ఈ కల్తీ ఆహారాన్ని తిరిగి మన సమాజంలోకి, మన హైదరాబాద్లోకి, ఈవెన్ మనం తినేటువంటి ఆహారంలోకి పంపిస్తూ ఉన్నారు చాలామంది కల్తీ రాయిళ్ళు. 4 టన్నుల వరకు అల్లాన్ని సీజ్ చేశారు. అంటే అంతకుముందు ఎంత పెద్ద మొత్తంలో ఇలియాన్ ఈ యొక్క నకిలీ దందాన్ని నడిపించాడు అనే దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఎందుకంటే అక్కడ తయారు చేసినటువంటి అల్లాన్ని సిటీ నలుమూలల వరకు కూడా ఇలియాను అనేక హోటళ్లు అలాగే అనేక కిరాణా స్టోర్లకు కూడా రవాణా చేసేవాడు.
విజయ్, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బాటిల్స్ ని ఖచ్చితంగా చూసే ఉంటారు. సో వాటి మీద ఈ ఇంగ్రీడియంట్ లిస్ట్ అనేది ఏమైనా ప్రచురించి ఉందా? ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు కాస్త పక్కన లేబులింగ్ కనిపిస్తోంది. సో లేబులింగ్స్ ను సైతం నమ్మలేని పరిస్థితిలో ప్రెసెంట్ ఈ ఫుడ్ ఇండస్ట్రీ ఉందని అనుకోవచ్చా మనం? ఎస్, ఖచ్చితంగా సర్తాజ్. ఎందుకంటే పైన కవర్ పైన అందంగా ఆ కవర్ని అందంగా ఆ ప్యాకెట్ని డిజైన్ చేసి దానిపైన ఏవేవో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అని చెప్పి లోపల మిశ్రమం ఉంది అని చెప్పి రాస్తారు. కానీ లోపల చూసుకున్నట్లయితే బయట ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్కి లోపల ఉన్నటువంటి పదార్థానికి అసలు సంబంధమే లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో అక్కడ సుమారుగా 1000 కిలోల వరకు ఉప్పును, ఎసినిక్ యాసిడ్ని, ఇతర రసాయనాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పుడు తెలిసింది అసలు అక్కడ ఉన్నది అల్లమే కాదు, కనీసం కల్తీ అంటే సుమారు ఒక 50% 40% అక్కడ అల్లమో వెల్లుల్లో ఉండేది. అసలు అక్కడ అల్లం లేదు, వెల్లుల్లి లేదు, కనీసం వాటి పొట్టు కూడా వాళ్ళకి ఇక్కడ అధికారులకు కనిపించలేదు. అంటే ఎంత దారుణంగా నకిలీని సృష్టిస్తూ ఉన్నారు, నకిలీ ఆహార పదార్థాలను సృష్టిస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఆ సృష్టించినటువంటి నకిలీ ఆహార పదార్థాలను యథేచ్ఛగా అసలు బహిరంగ మార్కెట్లలో ఏమాత్రం భయం లేకుండా హోటల్స్లో కావచ్చు, లేకపోతే కిరాణా స్టోర్స్లో కావచ్చు, సో చాలామంది ఈ ఫ్రైడ్ రైస్లు అని చెప్పి లేకపోతే బిర్యానీలు అని చెప్పేసి ప్రతి సాయంత్రం పూట లొట్టలేసుకొని మరీ తింటూ ఉంటారు. ఈవెన్ అందరూ అలాంటి స్ట్రీట్ ఫుడ్స్ని ఇష్టపడుతూ ఉంటారు. కానీ అలాంటి స్ట్రీట్ ఫుడ్డే వారి ఆరోగ్యాలను షెడ్డుకు పంపించేటువంటి పరిస్థితులు ఏర్పడాయని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఏ పదార్థాలు, ఏ అల్లం వాడుతూ ఉన్నారు, ఏ నూనె వాడుతూ ఉన్నారు, లేకపోతే ఏ మసాలా వాడుతున్నారు అనేది మనం వెళ్ళి చూడలేము. అలాగే తినేటువంటి ఆ వినియోగదారుడు కావచ్చు, తినేటువంటి అది ఆస్వాదించేటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి కేవలం టేస్ట్ మాత్రమే ఇంపార్టెంట్. అంటే ఏ దాంతో తయారు చేస్తూ ఉన్నారనేది ఎవరికి అనవసరం. వాళ్ళ టేస్ట్ బడ్స్ ఒక్కసారి సాటిస్ఫై అయితే చాలు. ఎందుకంటే ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు మోర్ స్పైసీ, మోర్ మసాలా, డబల్ మసాలా, సో ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు. సో అప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఎంత క్వాలిటీ మేరకి ఫుడ్ని తయారు చేస్తూ ఉన్నారు, అసలు ఎక్కడైతే తయారవుతా ఉంది, దీనిలో ఉపయోగించేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి ఎవ్వరూ ఆలోచించట్లేదు. కానీ ఒక్కసారి ఇవన్నీ తిన్న తర్వాత, మొత్తం శరీరంలోకి ఇవన్నీ వెళ్ళిన తర్వాత, అది ఎప్పుడైతే బాడీని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టిపడేస్తుందో, దాని ప్రభావం బాడీ మీద చూపిస్తుందో, ఒక్కసారిగా కేవలం 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి తిన్నటువంటి ఫుడ్ కారణంగా లక్షల రూపాయలు హాస్పిటల్స్లో ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రతి సామాన్యుడు కూడా కనీసం ఆ ఒక్క చిన్న ఆలోచన లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెడీమేడ్ జీవితంలో ఎవరు చూసినా కూడా ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు ఆ డ్యూటీల్లోకి వెళ్ళిపోవడము, పనుల్లోకి వెళ్ళిపోవడం, వారి కార్యాచరణలో నిమగ్నం అయిపోతూ ఉన్నారు. కానీ కనీసం ఇంట్లో వండుకొని తిందాం అనేటువంటి ఆలోచన ఏ ఒక్కరికి కూడా కనీసం పిసరంతా కూడా కనిపించట్లేదు. ప్రతిదీ కూడా రెడీమేడ్ అన్నట్లుగానే తయారైంది. ఆర్డర్ చేస్తే అరగంటలో ఫుడ్ వస్తుంది, ఆర్డర్ చేస్తే 20 నిమిషాల్లో సరుకులు ఇంటికి వస్తాయి. కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా తయారయ్యాయి అనేది ఎవరికి కనీసం ఆలోచన అనేది లేకుండా పోతా ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటి భోజనాన్ని ప్రిఫర్ చేయాల్సిందిగా అయితే సో బిగ్ టీవీ వాళ్ళందరికీ కూడా చెప్తా ఉంది. అండ్ ముఖ్యంగా ఇంట్లో మీరు తయారు చేసుకునేటువంటి ఆహార పదార్థాలని కన్జ్యూమ్ చేయడం వల్ల కనీసం కొంతమేరకైనా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అదే పదే మీరు కనుక ఖచ్చితంగా బయట హోటల్ ఫుడ్స్ కావచ్చు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, లేకపోతే ఇంకా పిజ్జాలని, బర్గర్లని, సో ఇలా బయట ఫుడ్ కనుక కన్జ్యూమ్ చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యం చెడ్డకెళ్ళేటువంటి రోజులు మాత్రం అతి తొందరలోనే ఉండవచ్చు అనేది మాత్రం మనకి స్పష్టంగా తెలుస్తోంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి రీసెంట్ గా ఇటు ఏపీ తెలంగాణలో కల్తీకు సంబంధించిన న్యూస్ ఎక్కువగా మనం చూస్తున్నాం. అయితే ఇవాళ ఇటు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్తీ అని సైతం మనం చెప్పలేము, దీంట్లో అల్లము వెల్లుల్లి రెండు కూడా లేవు. ఇదొక మామూలు మిశ్రమం, ఎసిటిక్ యాసిడ్ అండ్ అరటి బోధను కలిపిన ఒక మిశ్రమాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనే ఒక లేబులింగ్ వేసేసి ఇంగ్రీడియంట్ లిస్ట్ ని సైతం ప్రింట్ చేసి అమ్మేస్తున్నారు, మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు. తక్కువ కాస్ట్ కు ఇటు రెస్టారెంట్స్ సైతం వీటిని కొనేసి ఆ తర్వాత ఫుడ్ లో కలిపి మనకిస్తున్నారు. సో బయట తినేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, అలానే బయట ఇటువంటి మిశ్రమాలను ఇటు కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ బిగ్ టీవీ సూచిస్తోంది.